హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 5వ భాగాన్ని వినేద్దాం. రాత్రి 10 గంటల సమయంలో తాతయ్య లగేజ్ అంతా సర్దడం అయిపోయింది, ఎల్లుండికి ట్రైన్ బుక్ చేయనా అడిగింది పుష్ప. అలాగే తల్లి, కానీ నాదొక చిన్న కోరిక అన్నాడు పరందామయ్య. ఏంటి తాతయ్య అది అంటూ తాతయ్య పక్కన వచ్చి కూర్చుంది. ఒక్కసారి నన్ను మన ఊరికి తీసుకువెళ్తావా? ఎప్పుడో మీ మామయ్య చనిపోయిన కొన్నేళ్లకి ఆ ఊరు వదిలి వచ్చేసాం, కానీ నా చిన్నతనం నుండి అంతా అక్కడే గడిచింది. ఆ ఊరితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. మీ అమ్మమ్మతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలు, ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఆ ఊరిలో ఉన్నాయి. చనిపోయేలోపు ఒక్కసారైనా వెళ్ళి చూడాలని ఉంది. భవిష్యత్తులో వెళ్ళగలనో లేదో, అందుకే ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అని అడిగాడు. అలాగే తాతయ్య, తప్పకుండా వెళ్దాం. రేపు బయలుదేరదాం. నాకు కూడా మా అమ్మ పుట్టిన ఊరు చూడాలని ఎప్పటి నుండో కోరికగా ఉంది అనింది పుష్ప. సొంత ఊరికి ప్రయాణం అనగానే పరందామయ్య మనసు సంతోషంతో ఉరకలేసింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. మనసు గతం అనే జ్ఞాపకాల నదిలో ప్రయాణించడం మొదలుపెట్టింది. ఉదయం నిద్రలేచి పైకి వెళ్ళిన రామ్ అప్పటికీ చాలా భాగం క్లీన్ చేసిన తల్లిని చూసి, వావ్ మామ్, యు ఆర్ సో గ్రేట్ అన్నాడు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ మామ్. 3 days పనిని ఒక్క రాత్రిలో చేసేసావు. ఐ నో యు ఆర్ మై సూపర్ మామ్ అంటూ లోపలికి వెళ్ళాడు. తప్పుతుందా? నా కొడుకు ఆర్డర్ వేశాడుగా, అయినా మొత్తం నేనే చేయలేదుగా. రాత్రి నువ్వు హెల్ప్ చేయకుంటే ఈ మాత్రం అయ్యుండేది కాదు. సరే, ఎలాగో వచ్చావు కదా, ఆ కాస్త సర్దేయ్ చాలు, ఇక నేను చేసుకుంటాను మిగతాది అంది. తప్పకుండా మామ్ అంటూ సర్దడం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి మొత్తం సర్దేశారు. రామ్ రెడీ అయి ఆఫీస్కి బయలుదేరాడు. ఉదయమే లేచి ఊరికి బయలుదేరారు పరందామయ్య, పుష్ప. తాతయ్య కళ్ళల్లో ఆనందం చూసి ముచ్చటేసింది పుష్పకి. ఊరి పెలుమేలల్లో అడుగు పెడుతూనే పరందామయ్య కళ్ళు ఇప్పారాయి. కళ్ళజోడు పెట్టుకుని కిటికీలో నుండి బయటికి చూశాడు. అప్పటికిప్పటికీ చాలా మార్పు వచ్చిందని గ్రహించాడు. ఒకప్పుడు ఊరి మొత్తానికి కలిపి 50 ఇళ్ళు ఉండేవి. చుట్టూ అందమైన పంట పొలాలు, పాడి పశువులు, ఊరి చివర చెరువు, గ్రామ దేవత గుడి. ఊర్లో ఏ వింత జరిగినా ప్రజలంతా చేరి చెప్పుకునే వేప చెట్టు కింద అరుగు. ఒకే ఒక ప్రభుత్వ పాఠశాల, పాడుబడిన సినిమా హాలు, ఒకే ఒక ఆర్ఎంపీ డాక్టర్ తప్ప వేరే వైద్యుడి లేని ప్రభుత్వ ఆసుపత్రి. ఇవే ఆ ఊరి సంపదగా ఉండేవి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఊరి చివర చెరువు, గ్రామదేవత గుడి, వేప చెట్టు కింద అరుగు మాత్రం అలానే ఉన్నాయి. ఊర్లో ఇల్లు పెరిగాయి, జనాలు పెరిగారు. ఆధునికతకు అలవాటు పడినట్లుగా మారిపోయింది. అలా ఆలోచనలతోనే ఊర్లో అడుగుపెట్టాడు పరందామయ్య. తాతయ్య, తాతయ్య అంటూ పిలుస్తున్న మనవరాలి స్పర్శ తగలగానే వాస్తవం ప్రపంచంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి తాతయ్య అడిగింది పుష్ప. అదిగో ఆ గుడి ఉందిగా, ఆ పక్కనే నా స్నేహితుడు ఇల్లు ఉంది, అక్కడికి వెళ్దాం పదమ్మా అన్నాడు ఆనందంతో ఉరకలు వేస్తున్నట్లుగా. తాతయ్య సమాధానం విని ఆశ్చర్యపోయింది పుష్ప. ఎప్పుడో ఊరి వదిలి వచ్చేసిన తాతయ్యని వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకుంటారా అనుకుంది. ఇద్దరు నడుచుకుంటూ ఆ ఇంటి వద్దకు వెళ్లారు. అప్పుడే ఆ గుడిసెలో నుండి బయటికి వచ్చిన ఒక 25 సంవత్సరాల కుర్రాడు పరందామయ్యని, పుష్పని చూసి, ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడిగాడు. అతన్ని మొదటిసారిగా చూస్తున్న పరందామయ్యకి ఒక్క నిమిషం తను వచ్చింది తన స్నేహితుడి ఇంటికేనా, అది ఇదేనా అన్న అనుమానం వచ్చింది. వెంటనే నా పేరు పరందామయ్య, తను నా మనవరాలు పుష్ప, నేను ఈశ్వరయ్య స్నేహితుడిని, ఇది ఈశ్వరయ్య ఉండే ఇల్లేనా అని అడిగాడు అనుమానంగా. అవును, ఆయన మా తాతయ్యే, లోపల ఉన్నారు రండి అంటూ లోపలికి దారి తీశాడు. తాత, ఎవరో నీ స్నేహితుడంట, ఇలా రా అంటూ లోపలికి వెళ్ళాడు. నా స్నేహితుడా? ఈ వయసులో నా కోసం వచ్చాడా? ఎవడ్రా వాడు అంటూ లోపల నుండి బయటికి వచ్చాడు. స్నేహితుడిని చూడగానే ఆనందంతో లేచి నిలబడ్డాడు పరందామయ్య. పరందామయ్యని చూసిన ఈశ్వరయ్య మొదట ఆశ్చర్యపోయాడు. పైనుండి కింద వరకు పరందామయ్యని తడిమి చూశాడు. నువ్వు నా పరందాముడివి కదూ, ఎన్నేళ్ళకి అంటూ ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంటూ ఆ ఇద్దరిని అలా చూసిన పుష్ప ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నిలబడిపోయింది. ఇంతకాలమైనా వీళ్ళు ఒకరినొకరు మర్చిపోలేదంటే ఆశ్చర్యంగా ఉంది అనుకుంది. స్నేహితులిద్దరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇంతకాలం తమ మనసులో దాగి ఉన్న చిన్నపాటి జ్ఞాపకాల్ని, తిరగరాని బాల్యాన్ని, మధురమైన రోజులని అన్నిటినీ గుర్తు చేసుకుంటూ మైమరిచిపోయారు. వాళ్ళనే చూస్తూ కూర్చున్న పుష్ప వాళ్ళ స్నేహాన్ని చూసి తన్మయత్వంతో మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశారు. ఈశ్వరయ్య కొడుకు పరందామయ్యని ఆప్యాయంగా బాబాయ్ గారు అని సంబోధించాడు. ఆ ఆప్యాయతల్ని
పలకరింపుల్ని చూస్తుంటే వాళ్ళు స్నేహితులుగా కాదు ఆత్మీయుల్లా అనిపించింది పుష్పకి. కాసేపు కబుర్ల తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి ఊర్లోకి బయలుదేరారు. ఊరంతా తిరుగుతూ గత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ సమయమే పట్టించుకోలేదు. ఏరా పరందాముడు, ఈ నేలకి ఈ స్నేహితుడు గుర్తొచ్చాడా అని అడిగాడు ఈశ్వరయ్య. అదేం లేదురా, నీకు తెలియదేముంది చెప్పు. నా కొడుకు ఊరొదిలి వెళ్ళిన తర్వాత నా భార్య ఆరోగ్యం బాగా చెడిపోవడంతో దానికి మెరుగైన వైద్యం చేయించాలంటే ఇక్కడ ఉంటే కష్టమని వైద్యులు చెప్పడంతో పట్నంకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత సరైన వైద్యం కోసం చాలా చోట్ల తిరిగాం. తర్వాత మెల్లిగా దాని ఆరోగ్యం కాస్త పర్లేదనిపించినా మళ్ళీ ఇక్కడికి వస్తే వాడి జ్ఞాపకాలతో మరలా మొదటికి వస్తుందన్న భయంతో రాలేకపోయాం. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఆ బాధ నుండి బయటపడింది. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి కూడా పంపాం. కానీ విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో కదా. చివరకు అలా వెళ్ళిన కూతురు అల్లుడు కూడా కొంతకాలానికి ప్రమాదవశాత్తు చనిపోయారు. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవలసిన సమయంలో ఈ బిడ్డని ఒంటరిదాని చేసి వెళ్ళిపోయారు. అలా తల్లిదండ్రులకు దూరం చేసి ఈ బిడ్డకి కన్న బిడ్డలిద్దరినీ దూరం చేసిన మాకు కడుపు కోతలు మిగిల్చాడు ఆ దేవుడు అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఊరుకోరా పరం, ఏడవకు అంటూ భుజం తట్టి ఓదార్చాడు. మరి ఇప్పుడు చెల్లెమ్మ ఎలా ఉంది? ఇంత కడుపు కోతని ఎలా భరిస్తుందో పాపం. అసలే చెల్లెమ్మకి పిల్లలంటే పంచ ప్రాణాలు అంటూ బాధపడ్డాడు. అది భరించలేకేరా నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయింది అన్నాడు పరందామయ్య గాలిలోకి చూస్తూ. ఏంట్రా నువ్వనేది? చెల్లెమ్మ చనిపోయిందా అంటూ కంటతడి పెట్టుకున్నాడు ఈశ్వరయ్య. నిజంగా నీకెంత కష్టం వచ్చిందిరా. నాకు తెలుసు నీకు చెల్లెమ్మంటే ఎంత ప్రేమో. నిన్నిలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు అన్నాడు. ఒక క్షణం అందరూ స్తబ్దుగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత మాట కలుపుతూ, పోనీలే, కనీసం ఈ వయసులో నీకు తోడుగా ఉండడానికి నీ కొడుకైనా నీకు దక్కేలా చేశాడు ఆ జాలిలేని దేవుడు. ఇంతకీ నీ కొడుకు నీ దగ్గర ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఈశ్వరయ్య. ఎవరి గురించిరా అడుగుతున్నావు అన్నాడు పరందామయ్య ఆశ్చర్యంగా చూస్తూ. నీ కొడుకు శివ గురించేరా అన్నాడు ఈశ్వరయ్య. నా కొడుకు నా దగ్గరికి రావడం ఏంటి? ఎక్కడ ఉండడం ఏంటి? ఎప్పుడో చనిపోయాడుగా అన్నాడు. అంటే ఇంకా మీరు కలవలేదా అడిగాడు ఆశ్చర్యంగా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా ఈశ్వర్. చనిపోయిన వాడు నన్ను కలవడం ఏంటి అన్నాడు పరందామయ్య. అదేంటి అలా అంటావు? నీ కొడుకు చనిపోయాడని తెలిసి మీరు ఊరు వెళ్ళిపోయిన కొంతకాలానికి మీకోసం మీ కొడుకు వచ్చాడు. ఊరంతా ఆశ్చర్యపోయారు. మీ గురించి అడిగాడు. ఊరు వదిలి వెళ్ళిపోయారని చెప్పాం. క్షణం కూడా ఆగలేదు. వెంటనే మిమ్మల్ని వెతుకుతూ పరిగెత్తాడు. ఆ తర్వాత మీరు కలిశారని అనుకున్నాం. కానీ నువ్వు చెప్పేది చూస్తుంటే వాడు మిమ్మల్ని ఇంకా కలవలేదని అర్థమైంది. మరైతే వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు అన్నాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా. నువ్వు చెప్పేది నిజమేనా ఈశ్వర్? వాడు నిజంగా నా కొడుకేనా? నువ్వు బాగా చూసావా అని అడిగాను కాస్త సందేహంగా. నిజం పరం, వాడు నీ కొడుకే. నాకు తెలియదా శివ ఎలా ఉంటాడో అన్నాడు నమ్మకంగా. అయితే నా కొడుకు చనిపోలేదా? బ్రతికే ఉన్నాడా? చెప్పు ఈశ్వర్ అంటూ ఈశ్వరయ్య భుజం మీద చేతులు వేసి కదిపాడు. అవును, బ్రతికే ఉన్నాడు. తప్పకుండా మిమ్మల్ని వెతుకుతూ ఉంటాడు. త్వరలోనే కలుస్తాడు కూడా. నువ్వేం బాధపడకు పరం అంటూ ధైర్యం చెప్పాడు. అమ్మా పుష్ప, విన్నావా? వాడు ఏమన్నాడు? నా శివ బ్రతికే ఉన్నాడంట, మీ మావయ్య ప్రాణాలతోనే ఉన్నాడంట అంటూ ఆనందంతో కన్నీరు కార్చాడు. ఆనందంతో మాట్లాడలేక అవును తాతయ్య అంటూ కంటి నిండిన ఆనంద బాష్పాలతో మౌనంగా తల ఆడించింది. ఆకాశంలోకి చూస్తూ, విన్నావా సుభద్ర, నీ కొడుకు బ్రతికే ఉన్నాడంట అంటూ ఏడుస్తూ నేలకి ఒరిగిపోయాడు. ఈశ్వరయ్య, పుష్ప, మరికొందరు ఊరి జనం కలిసి పరందామయ్యని ఈశ్వరయ్య ఇంటికి చేర్చారు. కాసేపటికి పరందామయ్య కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న మనవరాల్ని చూసి, అమ్మా పుష్ప, పదమ్మ, వెంటనే వెళ్ళి మీ మావయ్యని వెతకాలి, పదా వెళ్దాం అంటూ లేవబోయాడు. ఆగండి తాతయ్య, మీరింకా కోలుకెలేదు. కాసేపు విశ్రాంతి తీసుకోండి. రేపు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నాం కదా, వెళ్ళిన తర్వాత తప్పకుండా మావయ్యని వెతికి పట్టుకుందాం. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అంది. అవునరా పరం, అమ్మాయి చెప్పినట్లే చెయ్యి. ఎందుకంటే పట్నంలో అయితే శివని వెతకడం తేలిక. నువ్వు అనవసరంగా ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకు. నీ కొడుకు నీకు తప్పకుండా దొరుకుతాడు. ఏదో మాట్లాడబోతున్న పరందామయ్యకి అడ్డుపడి, ఇంక నువ్వేం మాట్లాడుకు పరం, నేను చెప్తున్నాను కదా, ప్రశాంతంగా పడుకో అన్నాడు ఈశ్వరయ్య. ఈరోజు ఈ ఊరికి రావడం ఎంతో మేలైందిరా ఈశ్వర్. లేకుంటే ఈ జీవితం నా కొడుకు లేడు అన్న భ్రమలోనే ఉండిపోయేవాడిని. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు స్నేహితుడి చేతులు పట్టుకుని కృతజ్ఞతగా చూస్తూ. హలో రామ్. హలో అమ్మా, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? ఏంటి చెప్పు. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కాస్త ఫీవర్ టాబ్లెట్ తీసుకురా నాన్న.
అలాగే మామ్, కానీ ఏమైంది నీకు? ఏం లేదు నాన్న, కాస్త జ్వరంగా ఉంది అంతే. ఇంట్లో టాబ్లెట్స్ అన్నీ అయిపోయాయి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, హాస్పిటల్కి వెళ్దాం. అదేమీ అవసరం లేదు నాన్న, నువ్వు కూడా రావాల్సిన అవసరం లేదు. అంతా ఎక్కువగా ఏమీ లేదు. టాబ్లెట్ వేసుకుని పడుకుంటే అదే తగ్గిపోతుంది. టాబ్లెట్ తీసుకురా చాలు. షూర్ షూర్ కదమ్మా, నువ్వు బాగానే ఉన్నావుగా? ఏమైనా తిన్నావా లేదా? బాగానే ఉన్నాను, ఇప్పుడే తిన్నాను కూడా. నువ్వేమీ టెన్షన్ పడకు. రాత్రి కాస్త పని ఎక్కువైంది కదా, అందున నిద్ర కూడా సరిగా లేకపోవడంతో కాస్త అలసిపోయినట్లు అనిపిస్తుంది అంతే. సరే మామ్, తిని రెస్ట్ తీసుకో. నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. అలాగే నాన్న. సాయంత్రం క్యాంటీన్లో ముందుగా వచ్చి నేత్ర కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్. ఏంటి ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావు? నేను కాస్త త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇల్లు చూడ్డానికి రేపు మీ ఫ్రెండ్తో సహా ఒకేసారి తీసుకువెళ్తాను. ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఏమైంది? ఎనీ అర్జెంట్? నథింగ్ అర్జెంట్, బట్ అమ్మకి కాస్త ఒంట్లో బాగోలేదు. డాడ్ కూడా ఊర్లో లేరు కదా, అందుకే త్వరగా ఇంటికి వెళ్ళాలి. రేపు కలుద్దాం. ఇట్స్ ఓకే రామ్, బాయ్, టేక్ కేర్. రామ్ వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళే వైపు చూస్తూ ఉండిపోయింది నేత్ర. ఇంటికి వెళ్ళిన రామ్ నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది మామ్ అని అడిగాడు తల్లి పక్కన కూర్చుంటూ. పర్లేదు నాన్న, కాస్త తగ్గింది. ఇదిగో మామ్, టాబ్లెట్ వేసుకో అంటూ జోబులో నుండి టాబ్లెట్ తీసి చేతిలో పెట్టాడు. తిన్న తర్వాత వేసుకుంటాను, కానీ ముందు పద, నీకు అన్నం వడ్డిస్తాను అంటూ పైకి లేవబోయింది. లేదు మామ్, ఈరోజు నేనే నీకు వడ్డిస్తాను. ఫస్ట్ నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను అంటూ తల్లితో సహా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు. తిన్న తర్వాత ఆ టాబ్లెట్ వేసుకుని పడుకో మామ్, ఏమైనా పనులు ఉంటే మార్నింగ్ లేచి చేసుకోవచ్చు అన్నాడు. అలాగే అంది సుధారాణి. ఇద్దరు తినేసి వెళ్ళి పడుకున్నారు. ఉదయం నిద్రలేచి ఊరికి బయలుదేరారు పరందామయ్య, పుష్ప. ఇక మేం వెళ్ళొస్తాం రా ఈశ్వర్, రేపు రాత్రికే హైదరాబాద్ వెళ్ళాలి. అలాగే రా పరం, ఈసారి నేను హైదరాబాదే వస్తాను నీకోసం. తప్పకుండా రా, సకుటుంబ సమేతంగా రా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. బస్ ఎక్కి కూర్చున్నారు పరందామయ్య, పుష్ప. ఆ రోజు మధ్యాహ్నం జరిగిన సన్నివేశాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఇద్దరు. ఇప్పుడు ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ విషయం ఇంకెప్పటికీ నాకు తెలిసేది కాదేమో. అదే జరిగి ఉంటే బ్రతికి ఉన్న కొడుకు చనిపోయాడనుకుని ప్రతి సంవత్సరం నా చేతులతో అంటూ కంట తడి పెట్టుకున్నాడు. నా కొడుకు బ్రతికే ఉంటే మరి ఆ రోజు పోలీసులు చూపించిన ఆ శవం ఎవరిది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. కనీసం ఇప్పటికైనా నా కొడుకు బ్రతికే ఉన్నాడని నిజం తెలిసింది. ఎలాగైనా వాడిని వెతికి పట్టుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు ప్రాణాలతో ఉన్నాడన్న విషయం ముందే తెలిసి ఉంటే నా భార్య నాకు దూరం అయ్యుండేది కాదు. కనీసం తల్లి కడసారి చూపికి కూడా నోచుకోలేకపోయాడే అంటూ కుమిలిపోయాడు. మా మావయ్య బ్రతికే ఉన్నాడు అని తలుచుకోగానే పుష్ప కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. తాతయ్య తప్ప తనకుంటూ ఈ లోకంలో ఎవరూ లేరని ఎంతో బాధపడ్డ పుష్పకి ఇప్పుడు తన సొంత మావయ్య బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి మనసు మురిసిపోయింది. తాతయ్య ఏమో మావయ్య చనిపోయాడని చెప్పాడు, కానీ ఈశ్వరయ్య గారేమో మావయ్య తాతయ్య వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడని చెప్తున్నాడు. ఇదెలా సాధ్యం? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. దానికన్నా ముందు మావయ్య ఎక్కడున్నాడో వెతకాలి అనుకుంది. ఆలోచిస్తుండగానే బస్ని టిఫిన్ కోసం ఆపాడు డ్రైవర్. అందరితో పాటు పరందామయ్య, పుష్ప కూడా కిందికి దిగి టిఫిన్ చేశారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరారు. తాతయ్య కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఈలోగా వంట చేస్తాను అంది పుష్ప. అమ్మా పుష్ప, ఏంటి తాతయ్య? మీ మావయ్య దొరుకుతాడు కదా? తప్పకుండా దొరుకుతాడు తాతయ్య. హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మావయ్య గురించి వెతకడం మొదలు పెడతాను. మీరేమీ కంగారు పడకండి. పరందామయ్య కాసేపు నడుం వాల్చాడు. పుష్ప వంటగదిలోకి వెళ్ళింది. మామ్, ఇప్పుడెలా ఉంది అడిగాడు రామ్ నిద్రలేచి బయటికి వచ్చి. ఫైన్ నాన్న, తగ్గిపోయింది. చెప్పాను కదా కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని. అవును, నిన్న అడగడం మర్చిపోయాను. ఇంటికి ఎవరినో తీసుకుని వస్తానన్నావు, రాలేదే? నీకు బాగలేదని నేను వద్దన్నాను. ఈరోజు తీసుకుని వస్తాను. ఇంతకీ ఆ వచ్చేది ఎవరో ఇప్పటికైనా చెప్తావా? ఇంకెంత మామ్, ఈవినింగ్ వరకే కదా, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. అంతేకాని నువ్వు మాత్రం చెప్పవు, అంతేనా? నవ్వాడు. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే నిద్రలేచి స్టేషన్కి వెళ్ళి పుష్పని, తాతయ్యని రిసీవ్ చేసుకుంది నేత్ర. తాతయ్యని ఎలా పలకరించాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. నీతో చాలా విషయాలు మాట్లాడాలి నేత్ర అంటూనే ఏదో గుర్తొచ్చిన దానిలా, ఇంతకీ ఇల్లు చూసావా? హడావిడిలో అడగడం మర్చిపోయాను అడిగింది పుష్ప. చూడకపోతే తిరిగి వెళ్ళిపోతావా? జోకులాపి ముందు విషయం చెప్పు. ఇల్లు అయితే దొరికింది, కానీ ఈవినింగ్ వరకు వెళ్ళలేం. మరి అప్పటి వరకు తాతయ్య ఎక్కడ ఉండాలి? ఈ సామానంతా ఎక్కడ పెట్టాలి? వార్డెన్ సార్కి విషయం చెప్పాను. ఈ ఒక్కరోజుకి ఆయన గదిలో ఉండొచ్చన్నారు. సామాన్లు మాత్రం ఇలానే ప్యాకింగ్ తీయకుండా ఒక గదిలో ఉంచుదాం. ఒకేసారి ఇల్లు మారాక ఓపెన్ చేద్దాం. ఈవినింగ్ మనం ఇంటికి వచ్చి తాతయ్యని తీసుకుని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. నీకు ఇల్లు అడ్రస్ తెలుసా? అతను ఉంటాడుగా?
అతన్నా ఇంతకీ వాడేవాడా? ఎవడు వాడు? అయినా ఇల్లు చూసి పెట్టింది కాకుండా మనతో పాటు తిప్పుతావా అతన్ని? అతని గురించి తర్వాత చెప్తానులే, కానీ ముందు ఈ సామాన్లు మోయడానికి ఏదైనా ఏర్పాటు చేద్దాం పదా అంది నేత్ర. ఇప్పుడు ఈ సామానంతా ఎక్కడ పెట్టాలి? ప్రస్తుతానికి హాస్టల్లోనే ఒక రూమ్ ఖాళీగా ఉంది కదా, అందులో ఉంచుదాం. ఒక్కరోజే కదా. వార్డెన్ ఒప్పుకుంటాడా? అన్నీ ముందుగానే మాట్లాడాను, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతైనా నువ్వు సూపరే. అయినా ఈ ఈవినింగ్ కాన్సెప్ట్ ఏంటే? ఎవరైనా కొత్త ఇంట్లోకి మార్నింగ్ కదా వెళ్తారు, ఈవినింగ్ వెళ్ళడం ఏంటే కొత్తగా? నిజమేనే అంకుల్, యాక్చువల్గా నిన్ననే వెళ్ళి చూసి రావాల్సింది, కానీ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగలేక తీసుకెళ్ళలేకపోయాడు. అందుకే ఈరోజు ఆఫీస్ అయిన తర్వాత తీసుకెళ్తానన్నాడు. పోనీ ఒక పని చేద్దాం నేత్ర, ఈరోజు ఈవినింగ్ అతనితో వెళ్ళి నేను ఇల్లు చూసుకుని వద్దాం. రేపు ఉదయం తాతయ్యని తీసుకుని వెళ్దాం. ఎలాగో రేపు శనివారం కదా, లగేజ్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో ఈవినింగ్ ఆఫీస్ నుండి హాస్టల్కి వచ్చి తాతయ్యని తీసుకుని మళ్ళీ అంత దూరం రావాలంటే రాత్రి అయిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే, అలాగే చేద్దాం. అయితే ముందు మనిద్దరం వెళ్ళి చూసొద్దాం. రేపు మార్నింగ్ తాతయ్యని తీసుకెళ్దాం. హాస్టల్కి చేరుకుని తాతయ్యని వార్డెన్ రూమ్లో ఉంచి తాతయ్యకి కావలసినవన్నీ అమర్చి రూమ్కి వెళ్లారు. సరే, కానీ ఇంతకీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు, ఏంటది అని అడిగింది నేత్ర రూమ్లోకి ఎంటర్ అవుతూనే. చేతిలోని బ్యాగ్ని పక్కన పెట్టి బెడ్ మీద కూర్చుంది పుష్ప. అవును నేత్ర, చాలా ముఖ్యమైన విషయం. ఇది వింటే నువ్వు షాక్ అవుతావు. అవునా? అయితే అదేంటో త్వరగా చెప్పవే అంది పక్కన కూర్చుంటూ. చిన్నప్పుడే చనిపోయాడనుకున్న మా మామయ్య బ్రతికే ఉన్నాడంట. ఆ మాట విన్న నేత్ర షాక్ అయింది. ఏంటే నువ్వనేది? చనిపోయిన మామయ్య ఎలా బ్రతుకుంటాడు? అసలు మామయ్య చనిపోలేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిన్ననే నేను తాతయ్య మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి ఊరికి వెళ్ళాం. అక్కడ తాతయ్య స్నేహితులు ఒక ఆయన చెప్పారు, తాతయ్య వాళ్ళ ఊరు వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం మామయ్య వచ్చారని. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయన మా మామయ్యే అని. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నారో ఎలా తెలుసుకోవాలి అని అడిగింది నేత్ర. అదే తెలియడం లేదు, కానీ మావయ్యని ఎలాగైనా కలవాలి, తాతయ్య కోరిక తీర్చాలి. ముందు ఇంట్లోకి చేరిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం మావయ్యని ఎలా వెతకాలో. దాని గురించి నువ్వేం బాధపడకు, ఎలాగైనా దొరుకుతాడు. కానీ వెతకడం ఎలా? మీ మామయ్య ఎలా ఉంటాడో నీకు తెలియదు కదా. మా మామయ్య చిన్నప్పటి ఫోటో ఒకటి మాత్రమే ఉంది. దాని ఆధారంగా ఏమైనా తెలుసుకోవచ్చేమో చూడాలి. చూద్దాం. ఈ విషయంలో రామ్ని హెల్ప్ అడిగితే కాస్త ప్రయోజనం ఉంటుందేమో అనుకుంది మనసులో. ఇద్దరూ తయారై ఆఫీస్కి బయలుదేరారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.